హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే కర్రీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ తోటకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ తోటకూర ఏ కాలంలో అన్నా మనకి ఈజీగా దొరికేస్తుంది. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి పల్లీలను వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ పల్లీలను వేసుకుని దీన్ని బాగా దోరగా వేపుకోవాలి. నెక్స్ట్ ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి అదే కళాయిలోకి మళ్ళీ 1 స్పూన్ జీలకర్ర, 6-7 ఎండుమిరపకాయలు దీంట్లోకి వేసుకోవాలండి. మీకు స్పైసీ కానీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 30 సెకండ్స్ వేపుకుని మనం పల్లీలు ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఆ గిన్నెలోకి ఇది కూడా వేసేసుకుని కాసేపు చల్లారనివ్వాలి. పల్లీలు వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసుకుని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ కింద. నెక్స్ట్ అదే కళాయి తీసుకుని దాంట్లోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 7-8 వెల్లుల్లి రేఖలు వేసుకుని దాన్ని 1 నిమిషం అలా వేపుకోవాలండి, ఆవాలు చిటపట్లాడేంత వరకు. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కల కింద తరుక్కుని వేసుకోవాలండి. దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 8 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది బాగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలి. దీనిపై మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసుకుని ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ తోటకూరలోంచి వచ్చిన వాటర్తో ఇది ఇలా బాగా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాసులో సగం పాలను తీసుకోవాలండి. కాచిన పాలన్నా పర్లేదు, పచ్చి పాలన్నా పర్లేదు. అది దీంట్లోకి వేసుకుని దీన్ని కాసేపు మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గించుకోవడం వల్ల ఈ తోటకూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాదు ఈ తోటకూర చాలా మెత్తగా కుక్ అవుతుంది ఇలా పాలు వేసుకుని కుక్ చేసుకోవడం వల్ల. ఈ తోటకూరలో అసలైన టేస్ట్ ఈ పాలు వేసి మగ్గించుకోవడం వల్లేనండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ పొడిని దీంట్లోకి వేసుకుని ఒకసారి కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోండి. కొంచెం బాగా స్పైసీ ఎక్కువైతే కర్రీ తినలేము. సో ఇలా చూసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. అదే ముందుగానే సాల్ట్ని కానీ యాడ్ చేసేసుకుంటే మొత్తం అంతా కుక్ అయ్యేటప్పటికి ఒక్కొక్కసారి సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇదే కరెక్ట్ టైం అండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని చెక్ చేసుకుని మీకు కానీ పడితే వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అనేది ఇలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చాలామంది తోటకూర అంటేనే చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. తోటకూర తినాలి అంటే చాలా ఇబ్బందిగా తింటూ ఉంటారు. ఇంట్లో తోటకూర వండారు అంటే మాకొద్దు బాబోయ్ అని పారిపోతారు. అలాంటి బ్యాచ్లో మనం కూడా ఒకటండి. కానీ దీని గురించి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిసిన తర్వాత సో నేను ఈ తోటకూర వండడం అనేది స్టార్ట్ చేశాను. ఇలా పొళ్ళు వేసుకుని కానీ కుక్ చేసుకుంటే ఆ తోటకూర టేస్ట్ అనేదే మారిపోతుందండి. ఉత్తి తోటకూర వండిన దానికన్నా ఇలా ఏమన్నా యాడ్ చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ తోటకూరలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఐరన్ ఇలా 1-2 కాదండి, చాలా పోషకాలు ఉన్నాయి. ఈ తోటకూరలో విటమిన్ సి ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది. సో ఈ తోటకూరని ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో కూడా ఈ కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.